యేసుక్రీస్తు శుభనామమున నా ప్రియ సహోదరి సహోదరులకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానము విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వాక్యములు ధ్యానం చేసుకుందాము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ప్రియమైనటువంటి నా దేవుని బిడ్డలారా, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము అంటే దినదినము, ప్రతిరోజు కూడా దేవునికి నూతన వాత్సల్యత పుట్టుచున్నది. అంటే కొత్త తలంపులు, కొత్త ఆలోచన ఆయనకున్నాయి. అంటే కొత్త తలంపులు, కొత్త ఆలోచనలు ఏమిటివి అంటే, మనల్ని ఏ విధంగానైనా సరే మనల్ని సరిచేయాలని, సరిదిద్దాలని, మంచి మార్గంలో నడిపించాలని, దీవెనలు అనుగ్రహించాలని, శాపముల నుండి, పాపముల నుండి, బంధకముల నుండి, సమస్త కీడు నుండి విడిపించి మేలు చేయాలన్నటువంటి ఆలోచన ఆయనకున్నది. కాబట్టి దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో నా ప్రేమైన దేవుని బిడ్డలారా మీరు గమనించాలి. మనము ఎంత బలహీనులమై ఉన్నామో దేవుడు అంత బలవంతుడు. నువ్వెంత పాపివై ఉన్నావో దేవుడు అంతకంటే పరిశుద్ధుడు, శ్రేష్ఠుడని నీవు గుర్తించాలి. కాబట్టి పాపినైన నిన్ను, బలహీనుడైన నిన్ను స్వస్థపరచడానికి, నీకు సమాధానము కలిగించడానికి, నీకు శాంతిని ఇవ్వడానికి, నిన్ను రక్షించడానికి ఆయన క్రొత్తగా దినదినం ఆలోచన కలిగి ఉంటున్నాడు. దినమెల్ల నీ వైపు చేతులు చాపి నిన్ను ఆదుకోవడానికి సిద్ధపడుతున్నాడు. కష్టంలో ఉన్న నిన్ను, లేమిడి బాధల్లో ఉన్నటువంటి నిన్ను విడిపించడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగినవాడు అంటే మోసగించేవాడు కాదు, మాట తప్పువాడు కాదు, అబద్ధం ఆడవాడు కాదు, అన్యాయం చేయవాడు కాదు. ఆయన మంచివాడు, మాటను నెరవేర్చే దేవుడు, నమ్మదగినవాడు. అంటే నీవు నమ్మినట్లయితే ఆయన నీ నమ్మకాన్ని వమ్ము చేయడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నా దేవుని బిడ్డ, నీవు దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఎందుకంటే నమ్మకమైనటువంటి నీవు నమ్ముతున్నావు. విశ్వాసపాత్రుడవై ఉండాలి. ఆయన మార్గంలో నడవడానికి సిద్ధపడాలి. ఆయనను వెంబడించడానికి సిద్ధపడాలి. ఆయనను ప్రార్థించడానికి సిద్ధపడాలి. ఆయన సన్నిధిలో మొరపెట్టడానికి నీవు సిద్ధపడాలి. సిద్ధ మనస్సు కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను నీకు తెలియచేస్తూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డ, మరి నీవెంతైనా నమ్మదగిన వాడవని వాక్యమందు వింటూ ఉన్నాం. దేవుడు నమ్మదగినవాడు. మనుషులు నమ్మదగిన వారు కాదు. ఇంతవరకు నీవు మనుషులను నమ్మి మోసపోయావు. ఇంతవరకు వాళ్ళు వీళ్ళు నావాలని నమ్మి మోసపోయావు. మరి ఏ మనుషులు నమ్మదగిన వాడు కాదు. నమ్మదగిన వాడు ఒకడే, ఆయన ప్రభు అయిన యేసు, మన ప్రభువు, ఆయన దేవుడు. ఆయన నమ్మదగిన వాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు, ఆశీర్వదించేవాడు, ప్రతి దోషమును తొలగించేవాడు, ప్రతి పాపమును కడిగివేసేవాడు, ప్రతి రోగము నుండి విడిపించేవాడు, ప్రతి బంధకముల నుండి నిన్ను విడిపించే దేవుడు. అట్టి దేవుని యందు నీవు నిరీక్షణ కలిగి ఉండాలని ప్రభు పేరిట నీకు మనవి చేస్తున్నాను. ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించునుగాక. ప్రార్థన. సర్వాధికారివైన దేవా, వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయమందు నీ సన్నిధానములో ఈ నీ వాక్కు వింటున్నటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. దినదినము నాకు నూతన వాత్సల్యత పుట్టుచున్నదని అంటున్నావు తండ్రి. నీకు నూతన వాత్సల్యత పుట్టడం ఆశ్చర్యం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు. మమ్మల్ని ఒక కృతధనంలోనికి, ఒక మంచి మార్గంలోనికి నడిపించడానికి ఒక నూతన వాత్సల్యత కలిగి మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ దినమందు నీ వాగ్దానం వింటున్న బిడ్డలను దీవించండి, జ్ఞాపకం చేసుకోండి తండ్రి.
నశించిపోయిన వారి జీవితాలు, పాపములు, అంధకారములు, శాపములు చిక్కబడ్డ వారి జీవితాలకు విడుదల కలుగులాగున నీ ఒక్క నూతన వాత్సలతను కలిగి ఉన్నావు. నమ్మదగిన దేవుడవు, నేను నమ్మిన వారిని మోసం చేయవు, అన్యాయం చేయవు ప్రభువా. దీవించే దేవుడవు, స్వస్థపరిచే దేవుడవు, సమాధానంనిచ్చే దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు. కృపచూపమని వేడుకుంటూ నీ విడుదల మొరలు ఆలకించి వారికి జవాబు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, అనుదిన వాగ్దానముల పేరిట మీకు అందిస్తున్న ఈ వర్తమానములు, సందేశము దీవెనకరంగా మీకున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. దేవుడు మేము దీవించుగాక.